చంద్రబాబు వల్ల బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. జగన్ సర్కార్లోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీని మోసం రకరకాలైనటువంటి నాయకులు ఇవాళ తెర ముందుకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎస్సీలని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారంటాడు, బీసీలని మోసం చేస్తున్నారని చెప్పి అంటారు. అయా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక విడిపోయిన తర్వాత కావచ్చు, 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా కానీ పట్టుమని ఒక పేదవాడు చెప్పుకోవటానికి అవసరమైనటువంటి 4 సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఏ రోజైనా ఇచ్చావని మేము అడుగుతున్నాం. ఇవాళ ఏదో మేము పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తొంగలో తొక్కుతున్నారని చెప్పి అంటున్నావు. నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు, ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా సమాజంలో అణగారినటువంటి చిన్న వర్గాల వారికి రాజకీయ పరమైన ఒక హోదాని, గౌరవాన్ని, గుర్తింపుని ఏనాడైనా నువ్వు ఇచ్చావని మేము అడుగుతున్నాం. నువ్వు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా వారిని ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అదే నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఏనాడైనా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం నువ్వు కల్పించావా అని మేము అడుగుతున్నాం. నువ్వు రాజ్యసభ సీట్లను ఎప్పుడు కూడాను డబ్బున్న ఆసాములకు, లేదనుకుంటే నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆసాములకు అమ్ముకున్నటువంటి పరిస్థితులు, ఆ చరిత్ర నీది. ఇవాళేదో తెలుగుదేశం ప్రభుత్వమే బీసీ సామాజిక వర్గాల వారిని నాయకులుగా తయారు చేసినటువంటి ఒక కర్మాగారం అని చెప్పి నువ్వు మాట్లాడావు. ఏది నీ కర్మాగారంలో తయారు